మీడియా సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఈ 6 నెలల కాలంలో గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ప్రజలకి ఏది అవసరమో ఏది మంచో రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా ప్రణాళికలు వేసుకోవాలో ఒక ఆలోచన విధానంతో గతంలో చేసినటువంటి అప్పుల పరంపర నుంచి మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ పెంచినటువంటి పెన్షన్లు కూడా ఇస్తూ ఇవాళ ముందుకు పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తుకి మంచి చేయాలన్న ఒక ఆలోచనతో 2047 విజన్తో ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ విజన్తో వెళ్ళాలన్న ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం నాయకులు వెళ్తూ ఉంటే పాపం నిన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకటి ఉంది కదా మన రాష్ట్రంలో, ఆ యొక్క నాయకుడికి ఏదో గుర్తొచ్చినట్టుగా రైతులు గుర్తొచ్చారు. ఆ రైతులు గుర్తొచ్చి నిన్న మెళ్ళో తలొక పచ్చకండవ వేసుకుని రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మేము ఏదో పోరాడుతున్నాం, రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మంచి చేయట్లేదు అంటూ ఏదో చేద్దామనే ఒక పిచ్చి ఆలోచనతో రోడ్డు మీదకి వచ్చారు. కానీ ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు దేవుడు అనేవాడు ఉంటాడు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాడని. ఇదే ఈ పిచ్చి బ్యాచ్ గతంలో రాజధాని రైతులు ఆ పచ్చకండవాలు వేసుకుని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయమని కోరుతూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు ఈ పచ్చకండవాలు వేసుకుని బయలుదేరారని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు కాలం చూడండి ఏ రకంగా తిరిగి వచ్చిందో. అదే పచ్చకండవాలతో వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మేమందరం రైతులని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళంతా కూడా. అందుకని ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనకు అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా విరవీగితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయని ఉదాహరణ నిన్న జరిగినటువంటి పోనీ ఇంత పెద్ద తంతు చేసినటువంటి ఆ పెద్ద మనిషి మరి ఇల్లు వదిలిపెట్టి బయట రాలా, పిలుపునిచ్చాడు. పాపం రైతుల పక్షాన్ని ఏదో పోరాడదాం అనుకున్నాడు నిజంగానే. అంటే ఇక్కడ నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళకంటే ముందు మేమే పోరాడతాం. ఈ రాష్ట్రంలో కూటమిలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది. జనసేన పార్టీ లక్ష్యం వీళ్ళకిలాగా అధికారంతో అహం చలాయిస్తూ దోసుకుందామనే ఆలోచన పార్టీ కాదు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా చెడు జరిగితే ఆ చెడును కూడా నిలదీసేటటువంటి నాయకత్వ పట్టింతో ఆలోచన విధానంతో ఒక సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. కొన్ని ఇంత అడావుడు చేసి ఇంట్లోంచి బయటకు వచ్చాడంటే బయట రాలా, ఆయన మాత్రం ఇంట్లోనే కూర్చున్నాడు. వీళ్ళందరూ మాత్రం రోడ్డు మీద పంపించాడు బలవంతాన. వాళ్ళు ఏదో మనస్సు చంపుకుని రోడ్డు మీదకి వచ్చారు. ఈ పెద్ద మనిషి మాత్రం అడుగుతుని ట్వీట్లు పెట్టుకుంటున్నాడు. నిన్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇది జరిగిందంట, సక్సెస్ అయిందంట. ధర్నాలు సక్సెస్ అయ్యేదంటే అసలు ప్రజల తరపున పోరాటం చేయడానికి వచ్చినప్పుడు దాంట్లో సక్సెస్లు అన్సక్సెస్లు ఉండవు నాకు తెలిసి. అది కరెక్ట్ కాకపోతే పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు, అది కరెక్ట్ అనుకోండి ప్రజాస్వామ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ ఇస్తారు. నిన్న మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఆలోచిస్తుంది కాబట్టే వాళ్ళని రోడ్డు మీద టెంట్ వేసుకొని ఇచ్చాం. ఇదే గతంలో ఏం జరిగింది? గతంలో ఇదే రైతుల కోసం నిజంగా ఆ రోజున ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ రోడ్డు మీదకి వస్తే కూర్చోనివలా, నుంచోనివలా, టెంట్ వేస్తే పీకేసేశారు. ఎన్ని మర్చిపోయారా? నిన్న మాట్లాడినటువంటి ఈ ముత్తైదులందరూ మర్చిపోయారా గతంలో ఏం జరిగింది? ఇప్పుడు గతమని చెప్పుకుని ఈ పెద్ద మనుషులందరూ కూడా గతంలో ఎప్పుడైనా సరే మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే మాట్లాడించారా? కేసులు పెట్టారు కదా, మాట్లాడిన ఒక పూట మీద కేసులు పెట్టారు మా మీద. ఆ కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇవాళ కూడా. ఇకపోతే నిన్న మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి 3 జిల్లాలు కాబట్టి గుంటూరులో ఒక బ్యాచ్, నరసరావుపేటలో ఒక బ్యాచ్, బాపట్ల ఒక బ్యాచ్ చేరారు. ఏదో మాట్లాడుతున్నారు, గుర్తుకొస్తున్నాయి వాళ్ళకి అన్నీ కూడా. గతమంతా గుర్తుకొస్తుందామని వాళ్ళకి పాపం ఏదో మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పుకుంటూ వచ్చారు. గుంటూరులో అంబటరాబాబు గారు ఎంత మాట్లాడినా 2 రోజుల క్రితం ఏదో నేను తెనాలి నియోజకవర్గంలో పోయాను, అక్కడక్కడ కొల్లిపార మండలంలో ఉన్నాను, అక్కడ 31,000 మెట్రిక్ టన్నులు పండింది, 1400 మెట్రిక్ టన్నులు తీసుకున్నారు, కడమదంతా దళారల్లు పోయింది, వీళ్ళు అన్యాయం అయిపోయారు రైతులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిన్న అదే మాట్లాడాడు. హ్యాపీగా అధికారాన్ని చెలాయిస్తూ రోడ్డు మీదకి ఎవరు రాకుండా ఇష్టానుసారంగా దోసుకున్నారు. ఇవాళ మీకు గుర్తొచ్చింది ఆ రైతులు. నీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి. అరే మీరు చేసిందంటే అసలు గతంలో పచ్చగా పండేటటువంటి పంట పొలాలన్నింటినీ కూడా జగనన్న కాలనీల పేరుతో మీరు 10 లక్షలు 15 లక్షల నుంచి బలవంతాన మీ నాయకులందరూ దాన్ని ఎంత కమ్మారు మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి? 70 లక్షల నుంచి 90 లక్షల వరకే అమ్ముకున్న చరిత్ర మీది కదా. రైతుల కోసం మీరు చేసింది ఏంటి అసలు? మీరు ఏనాడైనా సరే రైతు పండించినటువంటి పంట సక్రమంగా వెళ్తుందా, వాళ్ళకి వస్తున్నాయా లేదు ఆలోచించారు మీరు? మీరు పెట్టినటువంటి బకాయిల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1600 కోట్లు మేము కట్టాం కదా. ఏం చేశారు మీరు? ఏదో జగనన్న ఉండగా రైతులకు విపరీతంగా లాభం చేకూర్చేశాము, ఇవాళ అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడి మీరు ఆ విషయం మర్చిపోయారా? కేజీల చొప్పున డబ్బులను కూడా తూకం వేసుకెళ్ళినటువంటి విషయం మర్చిపోయావా మహేష్ రెడ్డి గారు? ఇవాళ గుర్తొచ్చిందా నీకు?
ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఆ అన్నమే కదా, ఆ రైతు పండించిన అన్నమే కదా అనేది ఇవాళ గుర్తొచ్చిందా? ఆ విషయం ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తాడేపల్లి పోయి, అన్నా ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్న ఉపయోగం ఏందో, మనం తినాల్సింది అదే కదా, బంగారం తినలేము, డబ్బులు తినలేము, నవ్వలేము కదా అని చెప్పి ఆ విషయం ఆయనే చెప్పాయా? నువ్వు ప్రజలకు కాదు, ఇంతకాలాన్ని మీకు జ్ఞానోదయం అయింది ఇవాళ. ఎన్ని కోట్లు సంపాదించినా మనం తినేది అన్నమేను, తాగేది మంచినీళ్ళే అనేది మీకు ఇవాళ తెలిసింది. కానీ నవ్వుతారు, ఎటూ తిరిగి రాదు, కాలచక్రం తిరిగి వస్తూ ఉంటుంది, ఎక్కడది అక్కడ అప్పచెప్తుంది, కాలమే అప్పచెప్తుంది మనకి, మనమేం చెప్పవసరం లేదు. ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆయన వినుకొండకు సంబంధించిన ఆయన అనుకుంటాను. ప్రభుత్వం అంటే రక్షించాలి, ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని. రక్షణ లేకపోతే నిన్న అసలు నువ్వు ఎట్లా కూర్చుంటావు బాబు రోడ్డు మీద? నువ్వు చేసిన దాష్టికాలకి వినుకొండ నువ్వు చేసి మర్చిపోయారా? నువ్వే పెద్ద కర్ర ఒకటి తీసుకుని బయలుదేరా కదా రోడ్డు మీద, జనం మర్చిపోలా. ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి. రోడ్డు మీద కర్ర తీసుకుని మీ వాళ్ళని కొట్టండి అంటబడింది నువ్వే కదా. ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్షం మా మీద ఏదో మీసాలు పెంచామని మీసాలు పెట్టి తొల్ల కొట్టినటువంటి వ్యక్తివి మర్చిపోయావా బ్రహ్మనాయుడు గారు? ఇవాళ వచ్చేదో చేతులు పెట్టి ప్రార్థిస్తున్నావు రక్షణ లేదు రక్షణ లేదని. మేము రక్షించాం కాబట్టే నిన్నటి రోజున మీరు కలెక్టరేట్ దగ్గరకు వచ్చి ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చాం మీకు. ప్రభుత్వాలు రక్షించాలనేది ఇవాళ గుర్తొస్తుంది మీకు. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని గుర్తురాలే మీకు? ప్రభుత్వం విధి విధానాలంటే మీకు తెలియదు, ఆ రోజున ప్రజలకు ఏం చేయాలో తెలియదు. ఎంతసేపు ఉన్నా ఎక్కడ దోచుకుందామా అనేదే కదా నువ్వు చేసింది. వినుకొండలో కొండ చుట్టూతో ఆక్రమించుకున్నావు కదా. ఇవాళ వచ్చి నువ్వు చెప్తావా? కూటమి నాయకులంట పంచుకుంటున్నారంట, ఓటాల్లో ఉన్నారంట. అరే మీరు కూర్చున్న రైతుల కోసం కూర్చున్నారు, రైతుల గురించి మాట్లాడండి. ఎందుకంటే మీకు తెలిసావు కదా రైతుల గురించి తెలియదు, రైతులకు ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. తెలియక మీరు మళ్ళా ఏడకొచ్చావు, ఓటాలకు వచ్చావు, లిక్కర్ గురించి వచ్చావు, బెల్ట్ షాపుల గురించి మాట్లాడతావు. ఇది కాదు కదా రైతులకి. రైతుల వరకే మాట్లాడితే పద్ధతికి ఉండేది. మేము కూడా ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకునేవాళ్ళం. బెల్ట్ షాపుల గురించి, లిక్కర్ గురించి, దందాల గురించి మీరు మాట్లాడారు. మీరు పాపం వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు, నిన్న మీడియా మిత్రులు కూడా నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలకి. కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ దాంట్లో భాగస్వామి అయిన తర్వాత అవసరమైన సాట ప్రతిపక్షం మాట్లాడలేనటువంటి మాట కూడా మా నాయకులే మాట్లాడుతున్నారు. గమనించండి. ప్రభుత్వంలో ఏదన్నా అధికారులు తప్పు చూస్తే నిలదీస్తున్నాం, మేము మీడియా ముఖంగా నిలదీస్తున్నాం. అది జనసేన పార్టీకి ఉన్నటువంటి విశ్వసనీయత, జనసేన పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం, జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం. అది ఖచ్చితంగా మా అధికారులు స్పందిస్తారు, వస్తారు, కొంటారు. నువ్వు పనిలో పనిగా ఎవరికో హాయిలు పెట్టి స్పందించలేదంటే మరి వాళ్ళని అంతకుముందు ఏం చేసావు నువ్వు స్పందించలేదంటే? అది ఒకసారి గుర్తొచ్చుకో రాంబాబు గారు. అందుకని ఏదో మాట్లాడాలని మాట్లాడితే నవ్వులు పాలవుతారు. ఖచ్చితంగా జనసేన పార్టీ కానీ కూటమి కానీ ఇవాళ రాష్ట్రం అభివృద్ధి కోసం మరొకసారి చెప్తున్నా, ఇవాళ 2047 విజన్తో ముందుకెళ్తున్నాం. మేము ఈ రాష్ట్రంలో మంచి చేయాలనంతో నిరంతరం కష్టపడుతున్నారు మా నాయకుడు. మరీ ముఖ్యంగా 6 నెలల నుంచి పూర్తిగా అధికారులతో కూర్చుని ఏ రకంగా శాఖల మీద ఏ రకంగా తప్పులు జరిగినాయి, గతంలో ఏ రకంగా మంచి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడు తప్పితే ఎక్కడో కూడా ఇవాళ మాకు కూడా ఇంటర్వ్యూ ఉన్న పరిస్థితిలో మా నాయకుడు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుని ఆదుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం, మనోహర్ గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి గింజని కొంటామని, అదేవిధంగా ప్రతి రైతుని ఆదుకుంటాము. రైతులకు ఏది అవసరమో రానున్నటువంటి రోజులు అది చేస్తాం. రైతు పండించినటువంటి పంటని గిట్టుబాటు ధరకు మించి వాళ్ళకి లాభాలు వచ్చే దిశగా మేము ఆలోచన చేస్తూ వెళ్తున్నాం. ఎందుకంటే గతంలో చూసాం, దళారీ వ్యవస్థను పెంచి పోషించారు. ఆ దళారీ వ్యవస్థను కూడా ఎరాడికేట్ చేస్తాము. రానున్నటువంటి రోజుల్లో రైతు పండించినటువంటి పంటని అతను ధర నిర్ణయించుకుని నాకు ఈ రేట్ అయితే లాభం వస్తుంది అని చెప్తే ఆ రేటుకే కొనే విధంగా కూడా గవర్నమెంట్లో మేము జనసేన పార్టీ మరీ ముఖ్యంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తాం రైతుల కోసం అని చెప్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ గురించి మీరు మాట్లాడొద్దు, ఆలోచించుకోవద్దు. జనసేన పార్టీ ఇక్కడ కూటమిలో భాగస్వామిగా ఉన్నాం. ప్రతి రైతుకి కష్టం లేకుండా రైతు రాజు అనే నానుడు ఏదైతే ఉందో ఆ రైతే రాజు అనే విధంగా రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మీకోసం ప్రణాళికలు చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, మీరు నిజంగా ప్రతిపక్ష పాత్ర కావాలంటే ప్రతిపక్షంగా ఉండటానికి ప్రయత్నం చేయండి తప్పితే పిచ్చి పిచ్చి ఆలోచనలతో రోడ్డు మీదకి వస్తే అబాస్ పాలవుతారని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చెప్తూ జై హింద్, జై జనసేన. నిన్న భారతదేశం 2047 నాటికి, అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి వికసిత్ భారత్గా రూపొందాలని, ఆ విజన్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్గా మరి డెవలప్ కావాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు ఈ రాష్ట్రానికి. ఆ సందర్భంగా ప్రజలందరూ
మన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఎలా నడపబోతుంది, రాబోయే రోజుల్లో మనకు ఎలా మంచి జరుగుతుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఆ సందేశాన్ని వినాల్సిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ఐడియా వచ్చింది. దాన్ని డిస్టర్బ్ చేయాలి, మనకి విజన్ ఏమీ అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు, భారతదేశం డెవలప్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకంతా ఎప్పుడో ఒక ఐడియా వస్తుంది, ఐడియా కోసం మన వాళ్ళందరినీ రోడ్లు ఎక్కిద్దాం, మనం మాత్రం ఇంట్లోనే ఉందాం. ఇందాక మా అధ్యక్షులు గారు వెంకటేశ్వర గారు అన్నట్టుగా నిజంగా మీకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే, రైతులకు నిజంగానే అన్యాయం జరిగిందని ఏదన్నా ఆధారాలు ఉంటే, ఆ ఆధారాలతోటి మీరు కూడా వెళ్ళి ఆ ధర్నాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడాలి. మీకు మొహం చెల్లలేదు, మీరు మొహం దాటేశారు. చివరికి ట్విట్టర్ వేదికగా మీ సాక్షి వాళ్ళు రాసిన 4 ముక్కలు రాసేసి చేతులు దులుపుకున్నారు. అది మీ నిబద్ధత. కాబట్టి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు కానీ, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ, వాళ్ళకు జరుగుతున్న మంచి చెడుల మీద కానీ ఏ పార్టీ అవగాహన లేదు అన్నది మనకు అర్థమవుతుంది. మరి కార్యకర్తలకు పిలిపించినప్పుడు, నాయకులకు పిలిపించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది రోడ్డు ఎక్కుతారు, ఏదో మాట్లాడతారు. వాళ్ళు కూడా అనేక అసందర్భమైన మాటలు మాట్లాడారే కానీ వ్యవసాయాన్ని గురించి కానీ, వ్యవసాయ ఉత్పత్తుల గురించి కానీ, మరి ముఖ్యంగా మన చేతికి వచ్చినటువంటి వరి పంట గురించి కానీ మాట్లాడలేదు. లేనిపోయిన అపోహలు కల్పిస్తూ ఏదో నష్టం జరిగిపోయిందని వీళ్ళు వాపోతున్నారే కానీ నిజంగా ఏ ప్రాంతంలో ఏ రైతుకి ఏ మేరకు నష్టం జరిగింది, ఎక్కడ నష్టం జరిగింది అనేది ఒక్క ఉదాహరణ కూడా ఇవ్వలేకపోయారు. అంటే ఒక అబద్ధాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసి ఇంకా 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇందా వెంకటేశ్వర గారు అన్నట్టుగా తప్పొప్పులు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి మరి ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ముందు ఐడెంటిఫై చేసి దాన్ని సరి చేసుకుంటూ మనం రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేయాలి. తర్వాత బాట వేసుకోవాలి, అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. అంతేగాని మేము వచ్చేసాం కాబట్టి, మేమైతే బటన్ నొక్కేవాళ్ళం, మీరు ఇంకా బటన్లు నొక్కట్లేదు, బటన్లు నొక్కారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని వదిలేశారు. మీకు అర్థం కావట్లేదయ్యా పరిపాలన అంటే. మీరేదో బటన్లు నొక్కుతున్నాం అంటూ ఇంట్లో కూర్చుంటే కాదు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఒక డెవలప్మెంట్ ప్యాత్లోకి వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకురావాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రయోగం, ఫస్ట్ ప్రయోగం ఘోరంగా విఫలమైందంటానికి మనకి ఇంకా పెద్ద ఆధారాలు ఏం అవసరం లేదు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నాడు. ఒక ధర్నా అని చెప్తూ, ధర్నా మేము మరి బాగానే చేశాము, ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చారని అనుకుంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారే కానీ ఆయన రోడ్డు మీదకి రాలేకపోయాడు. సో హీ నీడ్స్ సమ్ మోర్ టైం. ఇద్దాం, ఇంకా టైం తీసుకోండి, ఒక 6 నెలలు సంవత్సరం తీసుకోండి. మీరు ఆలోచించండి, ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందో అర్థం చేసుకోండి. మరి 2047 వ్యూహాన్ని మీరు అర్థం చేసుకోండి, ఆ విజన్కి సపోర్ట్ చేయండి. మనందరం కలిసి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుదాం. ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు, మీ 11 మంది కూడా దీనికి సహకరించాలని చెప్పేసి మరి వారికి తెలియజేసుకుంటూ, లేని విషయాల్ని రోడ్డుకి ఎక్కించి అబాసుపాలు కావద్దని, మళ్ళీ మీరు దాక్కుంటున్నారన్న విషయాన్ని ప్రజలకు మరొకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా మీకేం లేదు, అందరికీ ఆల్రెడీ అర్థమైందని తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరి ఏదన్నా ఇబ్బంది ఉన్నటువంటి ఏరియాస్లో పంట ఎక్కడన్నా దెబ్బతింటే వర్షాలకు కానీ ఇంకో కారణం వల్ల కానీ డెఫినెట్గా గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుంటుంది. సపోర్ట్ ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ తోటే వాళ్ళ దగ్గర ధాన్యం కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనోహర్ గారు దాన్ని ప్రతిరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. మంత్రి గారు, మరి వ్యవసాయ మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అర్థం చేసుకుని ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి సాల్వ్ చేసే విధంగా ఉండాలి. కానీ ఇదంతా గందరగోళంగా ఉందని చెప్పేసి మీరు గందరగోళంలో పడిపోయి ఇంకా నవ్వుల పాలు కావద్దని మాత్రం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.